సంతోష్కి ఇంట్లో విశ్వ ఫోన్ దొరకడంతో విశ్వ ఫోన్కి ఛార్జింగ్ పెట్టించి జైకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జై విశ్వ ఫోన్కి ట్రై చేసి అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రావడంతో స్నానానికి వెళ్తాడు. జాను జై కోసమని చెప్పి కాఫీ తీసుకుని రూమ్లోకి వస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి సంతోష్ విశ్వ ఫోన్ నుండి కంటిన్యూస్గా జైకి ఫోన్ చేస్తూ ఉంటాడు. స్నానం చేస్తున్న జై ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో హడావిడిగా బయటికి వచ్చేస్తాడు. జాను మీ ఫోన్ రింగ్ అవుతుంది సార్ అని చెప్పి అంటూ ఉంటే నేను చూసుకుంటానులే జాను, ఆఫీస్ వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఉంటారు, కాఫీ ఎక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పి జానుకి చెప్పడంతో జాను సరే అని చెప్పి టేబుల్ మీద కాఫీ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విశ్వ ఫోన్ నుండి తనకు ఎన్నో మిస్డ్ కాల్స్ రావడంతో అప్పుడు జై ఇదేంటి విశ్వ ఫోన్ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఎవరు ఫోన్ చేస్తుంటారో అని చెప్పి జై మళ్ళీ ఆ ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఈ ఫోన్ మీదే కదా అని చెప్పి అంటూ ఉంటే అవును, ఆ ఫోన్ మీకు ఎక్కడ దొరికింది, నేను ఒక అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా ఆ ఫోన్ తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఆగాగు, అప్పుడేనా నేను నీకు ఈ ఫోన్ తెచ్చి ఇవ్వాలంటే నేను అడిగినంత డబ్బు నువ్వు ఇవ్వాలి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. డబ్బా, నా ఫోన్ నేను తీసుకోవడానికి నీకు డబ్బు ఎందుకు ఇవ్వాలరా, అసలు ఎవడ్రా నువ్వు అని చెప్పి జై మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో సంతోష్ చూడు, మర్యాదగా మాట్లాడు, ఈ ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ఫోనో నాకు తెలుసు, కాబట్టి మర్యాదగా నేను అడిగినంత డబ్బు ఇవ్వు, లేకపోతే డైరెక్ట్గా ఈ ఫోన్ తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను, అప్పుడు నీ సంగతి ఈ ఫోన్ సంగతి వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి సంతోష్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో జై వీడెవడో డబ్బు మనిషిలాగా ఉన్నాడు, ముందైతే వీడిని నేను చెప్పిన అడ్రస్కి రమ్మని చెప్దాము, ఆ తర్వాత వీడేం చేస్తాడో చూద్దాం అని చెప్పి జై నేను మీకు ఒక లొకేషన్ పంపిస్తాను, ఇమీడియట్గా అక్కడికి వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సంతోష్ సరే అండి, మీరు చెప్పిన లొకేషన్కి నేను వచ్చేస్తాను, లొకేషన్ని నాకు పంపించండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో జై సంతోష్కి లొకేషన్ సెండ్ చేసి వీడెవడో కానీ డబ్బు పిచ్చోడ్లాగా ఉన్నాడు, ఎలాగైనా సరే వీడిని మాయ చేసి వీడి ముఖాన డబ్బు కొట్టి ఆ ఫోన్ని నేను తీసుకొచ్చేయాలి, అప్పుడే నేను పోలీసులకు దొరకకుండా ఉంటాను, నా జాను దృష్టిలో చెడ్డవన్నీ కాకుండా ఉంటాను అని చెప్పి జై అనుకుంటూ ఉంటాడు. మరోవైపు సంతోష్ వీడు కంగారు పడిపోతున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఈ ఫోన్లో ఉండుంటుంది, ఎలాగైనా వీడి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి దగ్గర డబ్బు లాగాలి, నాకు కావాల్సినంత డబ్బు లాగిన తర్వాతే వాడికి ఫోన్ ఇవ్వాలి అని చెప్పి సంతోష్ అనుకుంటాడు. మరోవైపు కీర్తి హరీష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనకు కనిష్క చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ నిజంగానే కనిష్క చెప్పినట్టుగా నా వల్ల అమ్మా నాన్నల పరువు పోతుంది, ఇప్పుడు హరీష్ నాకు విడాకులు ఇవ్వడంతో వాళ్ళు నాకు రెండో పెళ్లి చేయాలని ట్రై చేస్తారు, ఒకవేళ రెండో పెళ్లి చేసినా కూడా వచ్చినవాడు నన్ను మంచిగా చూసుకుంటాడని గ్యారెంటీ లేదు, వాడు కూడా నన్ను ఇలాగే రెండో పెళ్లి దానివని మాటలతో వేధిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నా గురించి చాలా నీచంగా మాట్లాడుకుంటారు, నా వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, హరీష్ లేని జీవితం నాకొద్దు అని చెప్పి కీర్తి విషం తాగి చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక అలా విషాన్ని తాగేసి స్పృహ కోల్పోయి బెడ్ మీద పడిపోవడంతో ఇక అప్పుడు కనిష్క నేను చెప్పినట్టుగా ఇది పాయిజన్ తాగిందో లేదో, పాయిజన్ తాగి చచ్చిపోతే అప్పుడు అందరూ కూడా తులసి వల్ల ఇదంతా జరిగిందని, అది నష్ట జాతకురాలని దాన్ని మెడ పట్టుకొని బయటకు గెంటేయడం ఖాయం, అప్పుడు సిద్ధుకి నాకు ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది అని చెప్పి కనిష్క ఆనందపడిపోతూ ఒకసారి ఈ కీర్తి ఏం చేస్తుందో గదిలోకి వెళ్ళి చూద్దామని చెప్పి కనిష్క గదిలోకి వచ్చి చూసేసరికి కీర్తి విషం తాగి బెడ్ మీద స్పృహ కోల్పోయి కనిపిస్తుంది. ఇక దాంతో కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఆంటీ, అంకుల్, సిద్ధు అందరూ త్వరగా రండి అని చెప్పి అందరినీ కూడా పిలుస్తుంది. అందరూ కూడా ఏం జరిగిందో ఏంటోనని కీర్తి దగ్గరికి వచ్చి చూసేసరికి కీర్తి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. కనిష్క ఆ బాటిల్ వైపు చూస్తూ అంకుల్, ఆంటీ, మన కీర్తి విషం తాగేసింది అని చెప్పి కంగారు పడుతున్నట్టుగా నటిస్తూ చెబుతూ ఉండడంతో ఇకప్పుడు విశాలాక్షి ఎంతగానో ఏడుస్తూ ఏమండి త్వరగా దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దామండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు
కీర్తిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు తులసి, ఒక్క నిమిషం ఆగండి, హాస్పిటల్కి తీసుకువెళ్ళే వరకు కూడా వదినకు ప్రమాదమే, ఆ పాయిజన్ ఒళ్ళంతా కూడా పాకేస్తుంది, కాబట్టి ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అప్పుడు వదినను హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి సర్ఫ్ నీళ్ళు తీసుకురండి అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు సరే అని చెప్పి సర్ఫ్ నీళ్ళు తీసుకొస్తాడు. అప్పుడు తులసి కీర్తి చేత ఆ సర్ఫ్ నీళ్ళు తాగిస్తూ ఉంటుంది. ఇక దాంతో విశాలాక్షి, బసవరాజు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు కొంపదీసి ఈ తులసి చేసే వైద్యానికి ఈ కీర్తి బతికిస్తుందా ఏంటి అని చెప్పి కనిష్క కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు విశాలాక్షి, బొసై దరిద్రపుదానా, ఏం చేస్తున్నావే, నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడే చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి విశాలాక్షి తులసి చెంప పగలగొడుతుంది. అయ్యో అత్తయ్య, నేను వదిలిని చంపాలనుకోవడం లేదు, తనకి ప్రమాదం జరగకుండా కాపాడాలనుకుంటున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటే, నోరు ముయ్యవే, అసలు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే ఇటువంటి దరిద్రాలన్నీ కూడా జరుగుతున్నాయి. పొరపాటున నా కూతురికి ఏదైనా అవ్వాలి, అప్పుడు నీ అంత చూస్తాను అని చెప్పి విశాలాక్షి తులసి మీద విరుచుకుపడుతూ ఉంటుంది. విశాలాక్షి తులసిని కొట్టడంతో తులసి ఏడుస్తూ ఉంటే సిద్ధు తులసిని ఓదారుస్తూ ఉంటాడు. అమ్మ, ఏంటమ్మా ఇది, తులసి తన ప్రయత్నం ఏదో చేస్తుంది కదా, తనని చేయనివ్వచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడు విశాలాక్షి, ఏంట్రా అదేమైనా డాక్టర్ అనుకుంటున్నావా, నా కూతుర్ని బతికించడానికి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నువ్వు కూడా ఏంటిరా నీ పిల్లానికి ఈ టైంలో కూడా సపోర్ట్ చేస్తున్నావు, చూడు నా కూతురికి ఏదైనా అవ్వాలి, అప్పుడు దీన్ని మాత్రం నా చేతులతోనే నేను చంపేస్తాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి కీర్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు. తులసి తాగించిన సర్ఫ్ నీళ్ళ వల్ల కీర్తికి వాంతులు అవుతూ ఉంటాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కీర్తికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. తన కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా సరే నా కూతుర్ని బతికించండి, అది విషం తాగేసింది అని చెప్పి విశాలాక్షి వాళ్ళు దండం పెడుతూ ఉంటారు. తను ఏ పాయిజన్ తాగిందో ఒకసారి చూపించండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, ఇదిగోండి డాక్టర్, ఈ పాయిజనే అని చెప్పి కనిష్క తన దగ్గరున్న పాయిజన్ని డాక్టర్కి చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ బాటిల్ని చూసిన డాక్టర్, ఓ మై గాడ్, ఇది చాలా పవర్ఫుల్ పాయిజన్, ఇది తాగిన వాళ్ళెవరూ కూడా ఇప్పటి వరకు 1% కూడా ప్రాణాలతో లేరు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక అప్పుడు విశాలాక్షి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మీరేమీ కంగారు పడకండి, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత కీర్తికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కీర్తి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు డాక్టర్ బయటకు వచ్చి, మీరు తనని ఇక్కడికి తీసుకొచ్చే ముందు ఇంట్లో ఏదైనా ట్రీట్మెంట్ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు విశాలాక్షి, అవును డాక్టర్, ఇదిగోండి ఇదే, ఈ తులసియే నా కూతురి చేత బలవంతంగా సర్ఫ్ నీళ్ళు తాగించింది. ఎందుకు డాక్టర్, దానివల్ల నా కూతురి ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఎంత వద్దని నెత్తి నోరు బాదుకున్నా ఇది మా మాటలు వినలేదు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే, లేదండి, నిజం చెప్పాలంటే ఇంకా ఆ అమ్మాయి వల్లే ఈరోజు మీ అమ్మాయి ప్రాణాలతో ఉంది, లేకపోతే ఇంటి దగ్గర నుండి మీరు హాస్పిటల్కి తీసుకువచ్చేంత వరకు ఆ విష ప్రభావం తన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ మీద చాలా ప్రభావం చూపించి ఉండేది. దానివల్ల తన ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి తను బ్రతకడం కూడా చాలా కష్టమయ్యేది అని చెప్పి డాక్టర్ విశాలాక్షికి చెబుతూ ఉంటారు. మీ అమ్మాయి ప్రాణాలు కాపాడింది మేం కాదు, తను సమయానికి ఎంతో తెలివిగా ఆలోచించి సర్ఫ్ నీళ్ళు తాగించి తన చేత వాంతులు చేయించడం వల్ల విషం అంతా కూడా బయటకు వచ్చేసింది. మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా విషం వ్యాపించకుండా ఆ అమ్మాయి కాపాడింది. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదో ఆ అమ్మాయికి, మీ అమ్మాయి ప్రాణాలు కాపాడింది తనే అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇకప్పుడు విశాలాక్షి తులసి వైపు బాధగా చూస్తూ ఉంటుంది. అప్పుడు సిద్ధు, చూసావు కదమ్మా తులసి, కీర్తి ప్రాణాలు కాపాడింది, కానీ నువ్వు మాత్రం తనని అపార్థం చేసుకుని ఎన్నో మాటలు అన్నావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు విశాలాక్షి తులసికి దండం పెడుతూ, నన్ను క్షమించమ్మా, కీర్తికి ఏమవుతుందో ఏంటో అన్నా కంగారులో అలా మాట్లాడానని చెప్పి విశాలాక్షి తులసికి క్షమాపణ చెప్తూ ఉంటే, అయ్యో అత్తయ్య గారు, మీరు పెద్దవారు,
మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? ఆయన ఆ పొజిషన్లో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు, ఇందులో మీ తప్పేమీ లేదు అని చెప్పి తులసి విశాలాక్షికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న కనిష్క కీర్తి చావుతో తులసి నష్టజాతకురాలని, తన వల్లే ఇదంతా జరిగిందని ఇంట్లో నుండి అందరూ తరిమేస్తారనుకుంటే ఇప్పుడు అది కీర్తి ప్రాణాలు కాపాడిన దేవత అయిపోయింది. అందరూ కూడా దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇదేంటి ఇలా జరిగిందని చెప్పి కనిష్క తులసి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా కీర్తి ప్రాణాలు తులసి కాపాడడం వల్ల తులసి మీద విశాలాక్షికి ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.